హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్లింకారా ఛానల్. నేను మీ వివరాని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా! సో, మేమేమో బాగున్నాం ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రేపు సండే కదా! సో, స్పెషల్‌గా అమ్మతో టిఫిన్ చేయమా అని అడిగాను. అడిగితే అమ్మ పెసరట్టు వేస్తా అని చెప్పింది ఫ్రెండ్స్. సో, అందుకని మనకు పెసరట్టు కావాలంటే ఊరికనే ఏవి వచ్చాయి కదా! సో, ముందు రోజే రాత్రి పూట నానబెట్టేశారు పెసర్లు. బియ్యం నానబెట్టేసేసి ఉదయాన్నే మనం టిఫిన్ ఎప్పుడు చేస్తామో ఆ సమయానికి పిండి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగానే వేసుకుంటే పిండి పులుపుదనం వస్తుంది కదా! సో, అందుకని మనం పిండిని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వేసుకోవాలి. పెసరట్టు వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయండి. పెసరట్టు తినడం వల్ల ఒంటికి చలవ కూడా చేస్తుంది. వేడి చేయదు. పెసరట్టుతో మనం ఓన్లీ ప్లెయిన్ పెసరట్టు వేసుకోవచ్చు. రకరకాలుగా ఆనియన్స్, క్యారెట్ తురుములు అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. అండ్ పెసరట్టు ఉప్మా చేసుకోవచ్చు. చాలా 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 టైప్స్ ఉన్నాయండి పెసరట్టులో. సో, మా అమ్మమ్మ వచ్చిందండి మా ఇంటికి. సో, నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. కానీ నాకు అమ్మమ్మ వస్తుందని కూడా తెలీదండి. ఎప్పుడు రమ్మన్నా పనులున్నాయమ్మా, పొలం పనులు చూసుకోవాలి కదా! ఎవరు చూసుకుంటారు అని చెప్పుకుంటూ వచ్చేది. సో, నాకు అమ్మమ్మని చూడగానే చాలా హ్యాపీగా ఉంది. సో, ఎళ్ళి అమ్మమ్మతో మంచిగా రిసీవ్ చేసేసుకున్నాను నేను కూడా. ఇంకా ఇంకా మా అమ్మ కూడా మా అమ్మమ్మని చూసి చాలా ఖుషి అయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పుట్టింటి నుంచి అమ్మ, నాన్న, అన్న గాని ఎవరైనా వస్తే హ్యాపీ కదండీ ఆడపిల్లకు. సో, మా అమ్మ కూడా చాలా సంతోషించి మంచిగా రిసీవ్ చేసుకుంది. మా డ్యాడీ కూడా మా అమ్మమ్మతో పలకరిస్తున్నారు. ఎలా ఉంది? అంతా బాగున్నారా అని. ఇంకా అమ్మమ్మ కూడా పలకరిస్తుంది బాగున్నారా అని. ఇంక మా అమ్మ వెళ్ళి టిఫిన్ అట్లా టైం 8 అలా అవుతుంది కదా! సో, టిఫిన్ తినే టైం అవుతుందని అమ్మ వెళ్ళి టిఫిన్ వేస్తుందండి అందరికి. సో, అందరికి టిఫిన్ వేసి పెడుతుంది. ప్లెయిన్ పెసరట్టు వేసుకోవచ్చు. సో, మేము కొంచెం వెరైటీగా ఉండాలని నేను క్యారెట్ తురుము, ఆనియన్స్ కట్ చేసేసి అండ్ పచ్చిమిర్చి ఏద్దాం అనుకున్నా కానీ పచ్చిమిర్చిలు ఎక్కువ తినకూడదండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని సో, పచ్చిమిర్చి లీవ్ ఇట్ చేసేసి అవేసాను. ఇక్కడ నేను చూసారా మీకు ఇందాక చెప్పాగా నేను మా అమ్మమ్మని చూసి చాలా సంతోషించానని. ఇది ఇక్కడ పట్టుకొని ఎలా ఎలా ముద్దాడాను మా అమ్మమ్మని. నాకు చాలా ఆనందం వేసింది. ఏం చెప్పలేకపోయాను. మాటలు రాలా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చింది. ఎప్పుడు రమ్మన్నా వచ్చేది కాదండి మా అమ్మ. సో, నా కోసం నాకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చింది. వస్తూ వస్తూ నాకు చాలా ఇష్టం అయినవన్నీ తీసుకొచ్చింది. మామిడి పళ్ళు అయితే చాలా మంచిగా స్మెల్ వస్తుందండి. అదొక అప్పుడే తినేంత ఇదిగా అనిపించింది. చాలా బాగుంది. పండే బాగుంది. లోపల స్వీట్ ఎలా ఉండిద్దో. సో, నాకెంతో ఇష్టమైన మైసూర్ పాక్ తెచ్చేసింది. సో, ఇక్కడ మా డాడీ ఏమంటున్నారు తెలుసా ఫ్రెండ్స్? నువ్వు ఒక్కదానివే తినకు, అందరికి పెట్టు అని అంటున్నారు ఫ్రెండ్స్. మా డాడీకి నా మీద మాట్లాడడం సరదా ఫ్రెండ్స్ ఫస్ట్. అప్పుడప్పుడు మా డాడీ ఇలాంటి జోక్స్ వేస్తా సరదాగా వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మాకు కూడా చిరాకుగా అలా ఉన్నప్పుడు కోపంగా ఏదైనా ఇదిగా ఉంటే మా డాడీ వచ్చి సరదాగా అలా జోకులు వేసేస్తారు ఫ్రెండ్స్. ఆయనంతటా ఆయనే. మాకు ఇంకా అప్పుడు ఏమీ అనిపించదు, నవ్వేసేస్తాము. అప్పుడు ఫీల్గా ఉండిద్ది. సో, మా డాడీకి మాటలు లేకపోయినా మేము బాధపడమండి. ఎందుకంటే ఇలాంటివి ఉన్నప్పుడు సరదాగా ఉంటారు కదా! సో, అందుకని మేము ఎప్పుడు మాటలు లేవని బాధపడము. సో, ఇలా మాటలు లేని వాళ్ళకి దేవుడు ఇలాంటి వరం ఇస్తాడు అనుకుంటా ఫ్రెండ్స్. అంటే మనుషులతో సరదాగా ఉండడం, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరదాగా చేయడం అని. సో, మాటలు రాని వాళ్ళందరంతా ఇలానే ఉంటారనుకుంటా ఫ్రెండ్స్. ఎప్పుడు ఒక మనిషిని బాధ పెట్టకుండా వాళ్ళని మంచిగా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంచాలని చూడడం. సో, మా అమ్మమ్మ మామిడి పండు, మైసూర్ పాకు, కారం బూంది, దాల్ముడి అన్నీ తెచ్చింది ఫ్రెండ్స్ నా కోసం. ఇక్కడ నాకెంతో ఇష్టమైన చేపలు తీసుకొచ్చిందండి. మా అమ్మమ్మ ఊరిలో ఫ్రెష్‌గా దొరుకుతాయండి చేపలు. అప్పటికప్పుడు పట్టి అప్పటికప్పుడు చేసిస్తారండి. ఇక్కడ మా సైడ్ అంత ఫ్రెష్‌గా ఏం దొరకవు. అందుకని అమ్మమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చింది మా కోసం. నేను థ్యాంక్స్ అమ్మా అని చెబుతున్నానండి ఇక్కడ. మా నాన్న లేదు లేసి అవన్నీ తీసి పక్కన పెట్టి ముందు తినకుండా తర్వాత తిందు కానీ అని చెప్తున్నాడు. ఇంక లేచి మా డాడీకి ఇస్తున్నాను నేను మైసూర్ పాకు తీసుకోమని. మా డాడీ ఏమో అమ్మమ్మ పెట్టు ఫస్ట్ అంటే నేనేమో ఇట్లా మా డాడీకి పెట్టేశాను. మా డాడీకి ఇంకా తర్వాత ఒక మైసూర్ పాకు మా డాడీకి ఇచ్చేస్తే ఇద్దరం ఒక సోదల్లే వెళ్ళి ఇచ్చాము నవ్వుకుంటూ. ఊరికి అలా చేసాము. సో, ఇంక మా మమ్మీ అందరికి టిఫిన్ పోస్తూ ఉంది. ఇలా అందరికి టిఫిన్ పోసి మా మమ్మీ ఎప్పుడుకో తినిందండి. నేను వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకుంటే నేను అమ్మమ్మ వచ్చిన ఆనందంలో నేను అమ్మమ్మ దగ్గర ఉండి మాట్లాడుకుంటూ అదని ఇదని మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇంక మా అమ్మ టిఫిన్ ఇలా చేసేస్తూ ఉంది విత్ పల్లీ చట్నీతో పెసరట్టుని అలా తింటే చాలా అద్భుతంగా ఉందండి.
అలా పెసరట్టు గెంటితో దోస దోస అలా తిప్పుతూ వేసి అలా అలా ఆనియన్స్ క్యారెట్ తురుము వేసేసి అది కొంచెం కాగినాక దోస కాలినాక అలా మడత పెట్టేసి దానిలో కొంచెం చట్నీ వేసేసి అమ్మమ్మకి ఇచ్చేసిందండి. సో ఇలా ఉండగా అంతలో గంగిరెద్దులు వచ్చినాయండి. గంగిరెద్దుల వాళ్ళు వచ్చి కాసంత బియ్యం అలా పెట్టమంటే మా మమ్మీ వెళ్ళి బియ్యం అవి ఇస్తుందండి. సో గంగిరెద్దు సాక్షాత్ శివయ్య వాహనమే కదండి, నందీశ్వరుడు బసవన్న. సో మా అమ్మ బియ్యం ఇచ్చేసి 2 అరటిపళ్ళు ఉంటే బసవన్నకి తినిపించేసిందండి. సో అవి కానీ భలే వేస్తాయి కదండి, వాళ్ళు చెప్పినట్టు డ్యాన్స్ వేస్తాయి. చూసారండి అట్లా అసలు గంగిరెద్దు వాళ్ళకి అలా చెప్పంగానే కుడికాలు పెట్టమని కుడికాలు పెట్టింది, అలాగా ఏ చేస్తుందో అది చేస్తుందండి. సో ఆ గంగిరెద్దుకి వాళ్ళు ఇచ్చిన శిక్షణ కానీ వాళ్ళు శ్రమించిన కష్టం కానీ అక్కడ కనబడుతుందండి. సో వాళ్ళు ఆ బసవన్నకి ఎంతగానో శిక్షణ ఇవ్వకపోతే, వాళ్ళు ఎంత శ్రమించకపోతే అది వాళ్ళు చెప్పంగానే చేసేసిద్దండి, చాలా చేసేది కదా. సో వాళ్ళు చెప్పంగానే చేసేసింది. సో మా అమ్మకి నచ్చి ఎంతో కొంత మాకున్నంతలో మనీ ఇచ్చిందండి, ఆమెకు నచ్చి బాగా సంతోషించి. సో మనం అలాంటి కష్టజీవులకు సాయం చేస్తే భగవంతుడు మనకి ఏ రూపానైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా సాయం చేస్తాడు కదా. సో కష్టజీవులను ఎప్పుడు మనం తక్కువగా చూడకూడదు, ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎవరి టాలెంట్ ఎవరికి ఉండేది తెలియదు కండి, ఎవరి టాలెంట్ వాళ్ళు మనం ఎప్పుడు మెచ్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు ఎవరిని డిస్కరేజ్ చేయకూడదు. సో ఇంకా కట్ చేస్తే మనం మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ అవ్వాలి కదండి. సో మధ్యాహ్నం లంచ్కి మా అమ్మమ్మ స్టైల్లో చేపల పులుసు చేపల ఫ్రై వండుతుందండి. సో నాకు చాలా చాలా ఇష్టం చేపల పులుసు అన్న చేపల ఫ్రై అన్న. సో ఇంక ఇక్కడ మా అమ్మమ్మ ఇక్కడ చేపలను బాగా వాష్ చేస్తున్నారండి. ఎందుకు అంటే మనం బాగా వాటిని స్మెల్ అనేది రాకుండా, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మనం బాగా వాష్ చేసేసుకోవాలి. ఒక 2 or 4-5 టైమ్స్ దాకా వాష్ చేసుకోవాలండి. మరీ అంతగా ఇదిగా ఉండదు కదా. సో 4-5 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. అండ్ 4-5 టైమ్స్ వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు అలా వేసుకొని శుభ్రం చేసేసుకోవాలండి. ఇంక తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసి మొత్తం క్లీన్ చేసేసేసి వాటిని బాగా ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇక్కడ మా అమ్మమ్మ వస్తూ అది చేపల గుడ్లు ఉంటాయి కదండి, అవి జనప ఏదో అంటారు కదా. సో నాకు తెలియదు అంతగా. ఆ చేపల గుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా వాష్ చేసేసేసి పక్కన పెట్టేశారు. అది కూడా చాలా బాగుండిద్దండి, ఒంటికి చాలా మంచిది కూడా అది. సో అలాగా అలా ప్రాసెస్ జరుగుతూ ఉంది. నాకు ఇప్పటికీ ఆ గంగిరెద్దు అలాగా చెప్పంగానే చేసిన ఆశ్చర్యంగా ఉందండి అసలుకి. అవి విన్యాసాలు కూడా భలే చేస్తాయి. సర్కస్లు కూడా మోకాల మీద కూర్చోవడం, ఇట్లా లెగవడం అంతా తిరుగుతూ ఉంటాయండి. నాకు ఇప్పటికీ షాక్గా అంటే షాక్ అంటే ఏం లేదు కానీ, అంటే అలా మనుషులే అట్లా ఎంత చెప్పినా చెప్పంగానే చేయరు. అలాగా ఒక పశువులు అలాగా శిక్షణ ఇచ్చి వాళ్ళ ఓనర్ చెప్పినట్టుగా వెంటనే చేసేసింది. ఇంకా వాళ్ళేమో మా అమ్మకి ఎంతో కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు సంతోషించి ఆశీర్వదించారు. బసవన్న చేత కూడా ఆశీర్వదించారండి. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకైతే, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా అమ్మమ్మ ఇక్కడ చేపల గుడ్లని బాగా వాష్ చేస్తున్నారు. వీటిని మంచి వాటర్ వచ్చే వరకు, అంటే ఆ వాటర్ అంతా పోవాలండి. వాటర్ అంతా అంటే అక్కడ వైట్గా వస్తుంది కదా వాటర్, ఆ వాటర్ అంతా పోయి మంచి నీరు కనబడేటట్టుగా వాష్ చేసుకోవాలి. అప్పుడే అది బాగుండుద్ది. లేదంటే బ్యాడ్ స్మెల్ లాగా, అంటే నీసు వాసన అంటారు కదా, అలా వచ్చిద్దండి. నాలానే ఎవరైనా చేపలు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మమ్మని అడిగాను చేపల కూర చేయమంటే చేస్తా అంది. సో మా అమ్మమ్మ స్టైల్లో చేపల పులుసు ఫ్రై చూసేద్దామండి ఎలా చేస్తారు. మా అమ్మమ్మ చేతి వంట చాలా బాగుంటుందండి. అది చిన్నదేమని పెద్దదేమని వితౌట్ మసాలా ఏమీ లేకపోయినా ఉప్పు కారం అయినా సరే చాలా టేస్టీగా ఉండిద్ది మా అమ్మమ్మ చేస్తే నాకు. సో మీ అమ్మమ్మ గురించి గొప్పలు చెబుతున్నారు వంట గురించి అంటే అనుకోకండి, నిజంగా తింటాను కాబట్టి చెప్తున్నాను. చిన్న కూర అయినా సరే, అంటే సింపుల్గా అవే కర్రీస్ అయినా సరే చాలా టేస్టీగా అవుతాయండి. మా అమ్మమ్మ ఇద్దరు చేసే కర్రీలు అంతే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి.
సో, ఇలా కొంతమందికి ఉంటాయి గదండీ! ఏదన్నా చేస్తే టేస్ట్ రావడం, రుచి రావడం. సో, అందుకని అలా చెప్తున్నానండి నేను. చాలామందే ఉంటారు గదా! ఇలాగ వంట బాగా వచ్చినోళ్ళు, టేస్ట్‌గా ఉండేవాళ్ళు. అన్నపూర్ణాదేవితో సమానం కదండీ! సో, మా అమ్మమ్మ మాట్లాడుకుంటూ వాటిని బాగా వాష్ చేసేసుకుంటున్నారండి. నేనేమో ఇటు లోపల వాళ్ళకి హెల్ప్‌గా ఆనియన్స్ అవి కట్ చేసేసి పెడుతున్నాను. ఆనియన్స్ అమ్మ చింతపండు చూపించిందండి. పెట్టేసి వెళ్ళింది నానేయమని. అవి నానేసేస్తున్నాను. ఈరోజు మా డాడీని ఇంటికాడ ఉండమంటే లేదు పని ఉందని వెళ్ళారు ఫ్రెండ్స్. వాళ్ళు అంటే పనిలో వాళ్ళు ఫోన్ చేశారు రావాల్సింది ఈరోజు పని ఉంది అని. సరే అని వెళ్ళారు డాడీ కూడా. మీలో చేపల ఫ్రైని అండ్ చేపల పులుసుని ఎవరు బాగా ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. ఎవరైనా ఈ వీడియో కనుక కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు వదిలిన వీడియోలన్నీ నోటిఫికేషన్లో వస్తాయి కాబట్టి. సో మా అమ్మమ్మ వాటిని బాగా క్లీన్ చేసేస్తున్నారు. ముందే అక్కడే వచ్చేటప్పుడే చేపించుకొచ్చారండి బాగా. ఇంకా లైట్గా ఉండిద్ది కదా, మనం క్లీన్ చేసుకోవాల్సింది ఉండిద్ది కదా. సో అది బాగా క్లీన్ చేసేసి ఒక 4-5 టైమ్స్ వాష్ చేసేసారండి. సో ఇంకెట్టగలకి మనం చేపల కూర పులుసు వండుతున్నామండి ఇప్పుడు. చేపల పులుసులో మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటాము. ఆనియన్స్ని మరీ సన్నగా తరుక్కోకూడదు, కొంచెం లావుగా మీడియం సైజులో తరుక్కొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి చేపల కర్రీకి పచ్చిమిర్చి టేస్ట్ అండి. సో అందుకే పచ్చిమిర్చిని ఎక్కువగా వాడతాము. ఉప్పు, కారం, చింతపండు అలాన్ని రెడీ పెట్టేసుకొని ఫస్ట్ ఇంకా చేపల ముక్కల్లో ఫస్ట్ కొంచెం పసుపు తీసుకొని వాటిలో వేసేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి కూడా వాటిలో వేసేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. అసలు చేపల కర్రీకి మసాలా, ధనియాలు ఏం అక్కర్లేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలు. ఇంకా తర్వాత మనం కల్లుప్పు అంటే రాక్ సాల్ట్. సో అది మనకి రుచికి సరిపడినంత వేసుకోవడమే అండి. ఉప్పు, కారం, ఎవరు కారం తక్కువ తినే వాళ్ళు కారం తక్కువ తింటారు కదా. సో అలాగా ఉప్పు, కారాలు అయితే మన రుచికి తగినంత సరిపడ వేసుకోవాలి అంతే. మేమైతే కారం కొంచెం మరీ అంత బాగా తినము కానీ మీడియంలో తింటామండి కారాన్ని. మరీ తక్కువ కారం అయితే తినలేము. ఉప్పు, కారాలు వేసేసేసి రుచికి తగినంత మేము తినే కారంలాగా మా అమ్మమ్మ వేసేసిందండి. దాంట్లో నెక్స్ట్ చింతపండు మొత్తం చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదండి. సో ఆ చింతపండు గుజ్జునంతా రసాన్ని తీసేసి ఆ చేపల గిన్నె ఉంది కదా, చేపల డేషాలో దాంట్లో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఉప్పు, కారం వేసినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మనం అంతేనండి, సుమారుగా వేసుకోవాలి. ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్లో ఆయిల్ ఎక్కువ ఉండాలండి, అప్పుడే కర్రీస్ బాగుంటాయి. కానీ ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు వేసుకోవాలి కదా, ఎవరు తింటారో వాళ్ళ ప్రకారం వేసుకోవాలి కదా. సో అలాగా. కానీ నాన్ వెజ్ ఐటమ్స్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే మంచిదేనండి, అప్పుడు టేస్టీగా ఉండిద్ది. సో ఇంకా ఆయిల్ వేసుకున్నాక మొత్తం మనం మిక్స్ చేసుకోవాలండి ఒకసారి బాగా దిట్టంగా. చేపల ముక్కలు ఉన్న అన్నిటికీ పట్టుకోవాలి కదా. సో ఆ చేపలకి అంటేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న చేపల గుజ్జు ఉండిద్ది కదండి. మనకి కారం సరిపోతే కారము, ఉప్పు అవి వేసుకోవచ్చండి. తర్వాత మళ్ళీ వేసుకోవాలంటే కుదరదు కదా. సో ఆయిల్ సరిపోలేదని ఆయిల్ కూడా కొంచెం వేసారండి మా అమ్మమ్మ. చూస్తేనే కలర్ఫుల్గా ఉండేటట్టుగా, చూస్తూనే కాదు అండ్ తినడంలో కూడా ఉండాలండి టేస్ట్. సో మంచిగా బాగా మిక్స్ చేసేస్తున్నారండి మా అమ్మమ్మ. చూసారండి ఎలా మిక్స్ చేస్తున్నారు, బాగా దగ్గరగా చూడండి ఎంత ఎర్రగా. అలా ఎర్రగా కనబడితే మంచిగా ఉండిద్దండి కర్రీ. తక్కువ లైట్గా ఉంటే తెల్లగా కనబడితే కారం టేస్ట్ పోయిద్దండి, ఇంకా కర్రీ టేస్ట్. సో ఇలా మిక్స్ చేసుకొని పెట్టేశారు. ఇప్పుడు మనం ఇప్పుడు మీకు ఇందాక చెప్పా కదా చేపల ఫ్రై అని. సో మా అమ్మమ్మ చేపల ఫ్రై కోసం కొన్ని చేప ముక్కలు పక్కన పెట్టేసి దాంట్లో ఉప్పు, పసుపు వేసేసి వాటిని మిక్స్ చేసేస్తున్నారంటే అంటే బాగా కలుపుతున్నారు. మరీ ఉప్పు ఎక్కువ వేసుకోక్కర్లేదు. సో ఇంకా ఈ పక్కన పెట్టేసి ఇటు చింతపండు నానబెట్టుకున్నాం కదా. సో ఆ చింతపండు గుజ్జునంతా
తీస్తున్నారు. ఆ గుజ్జునంతా చేపల ఫ్రైలో వేస్తున్నారు. మనం ఎక్కువగా గు చింతపండు గుజ్జుని తిక్కుగానే వేసుకోవాలండి చేపల కర్రీలో. ఎందుకంటే చేప ముక్కలు వెంటనే ఉడికిపోతాయి గదా! సో, మనం పలచగా నీరెక్కువ పోసుకోకూడదు, పలచగా ఏసుకోకూడదు. తిక్కుగానే ఎప్పుడు చింతపండు గుజ్జుని వేసుకోవాలంటండి చేపల కర్రీలో. సో, అలాగ తిక్కుగానే ఉండాలి. ఎందుకంటే మెత్తగా ఉడికిపోతాయి గదా! వెంటనే ఒక పావు గంటలో ఉడికిపోయిద్దండి చేపల కర్రీ నాకు తెలిసినంత వరకు. సో, అదంతా గుజ్జంతా పెట్టేసినాక మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేసి బాగా అవి ముక్కలన్నీ ఇట్లా పెట్టాలి. ముక్కలన్నీ కొంచెం సరి చేసేసుకోవాలి. మనకి ఇంకా చేప ముక్కలు మునిగేంత వరకేనండి కావాల్సింది చింతపండు గుజ్జు గూడా. ఆ చేపలు కొంచెం మునిగే వరకు ముక్కలు దాంట్లో. ఇంక మొత్తం బాగా మిక్స్ చేసేసేసి టేస్ట్ అంతా బానే ఉందండి. అండ్ మనం మిక్సీ వేసుకున్న మసాలా ఉండిద్ది గదా! సో, అది కూడా యాడ్ చేసేసామండి ఇందాకే. అల్లం వెల్లుల్లి చేపల కర్రీలో మసాలా అంత ఎక్కువగా యూజ్ అవ్వదండి. అల్లం వెల్లుల్లి ఒక్కటే బావుండిద్ది. అన్నీ ధనియాలు అవన్నీ వేసుకోకూడదు. మేము ఇలా తింటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే యేసుకొని మసాలా ఏమేయకుండా ఈ 2 వేసుకొని ఇలా చేసుకొని తింటామండి. సో, మీరెవరైనా వేరే స్టైల్‌గా ఎవరైనా చేస్తే నాకు అది కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా చేస్తారో మీరు. సో, ఇంక దాంట్లో అయిపోయింది గదా! చేపలు బానుంటే దాంట్లో ఇంకా చేప ముక్కలును ఆ రసం ఆ గుజ్జంతా వేసేసేసి ఇంక పొయ్యి మీద పెట్టేసేసి మూత పెట్టేసామండి. కాసేపు ఒక 5 మినిట్స్ హైలో ఉంచేసేసి తర్వాత మనం సిమ్‌లో ఉంచుకోవాలండి. ఎందుకంటే ఫస్టే సిమ్‌లో ఉంచితే అది కర్రీ ఉడకదు గదా! సో, హైలో ఉంచినప్పుడు కొంచెం ఉంచేసి ఆ తర్వాత మనం పెట్టేయాలండి. 15 మినిట్స్‌లో ఇంక చేపల కూర రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసుకొని డెకరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఇంక కట్ చేస్తే మనం చేపల ఫ్రై చేసేసుకుందాం. సో, మేము చేపల ఫ్రైలో చాలా పద్ధతులున్నాయి గదండీ! సో, మేము ఒక పద్ధతి ఇలా యూజ్ చేస్తాము చేపల ఫ్రై చేయాలంటే. ఫస్టే ఆయిల్‌లో చేప ముక్కలను ఫ్రై చేసేసి బాగా, ఆ తర్వాత వాటికి అల్లం, వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు, కారం యాడ్ చేసేసి ఉంచుతాము. ఇప్పుడు చాలా టేస్ట్‌గా ఉంటాయి ఫ్రెండ్స్ అవి. అప్పుడు చేప ఫ్రై చేస్తున్నప్పుడే చాలా గుమాయించుకుంటూ వస్తుందండి స్మెల్ అయితే. నాకైతే తినాలని వెయిటింగ్‌లో ఉన్నా ఎప్పుడైపోయిద్దని. మేమెప్పుడు ఈ పద్ధతిలో చేసుకుంటామండి చేపల ఫ్రైని. ఇంకో పద్ధతి కూడా ఉంది కదండీ! ముందే చేప ముక్కలకి అల్లం, వెల్లుల్లి పేస్ట్ రాసేసి, గరం మసాలా, ఉప్పు, కారం అంటించి ఒక పక్కన గంట సేపు నానబెడతారు గదా! నానబెట్టి ఆ తర్వాత ఆయిల్‌లో వేస్తారు కదా! అవి ఎక్కువగా ఆయిల్ వేస్తారు గదా! ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ గూడా ఎక్కువ పట్టిద్ది గదండీ వాటికైతే. సో, ఇదైతే తక్కువ నూనెతో సింప్లీ పద్ధతండి ఇదైతే. చాలా క్విక్‌గా అవ్వాలంటే ఇలా చేసుకోవచ్చు. కొంచెం మనకి చాలా అది కావాలంటే ప్రాసెస్ చేసుకోవచ్చు. 2 ఏదైనా పర్లేదండి. మీరు ఏ స్టైల్‌లో చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండండి. మా అమ్మమ్మ అయితే ఈ స్టైల్‌లో చేసి పెట్టిందండి. ఆనియన్స్ గూడా వేపి పక్కన పెట్టేసింది. దాంట్లో ఉప్పు, కారం ఏసేసి, అల్లం వెల్లుల్లి పేసి చేప ముక్కలు చూసారా అండి బాగా ఫ్రై అయినియి. తక్కువ నూనెతో అంత బాగా ఫ్రై అయినియి. నేనైతే ఉత్తి చేప అంటే ఏపిన ఫ్రై ముక్క ఉంది గదా! ఫ్రై పీస్ అది తీసుకుంటుంటే అమ్మమ్మ అట్లా తినకు మసాలా అన్నీ యాడ్ చేస్తా ఉండు అని జెప్పి చెప్పిందండి. సో, అందుకని నాకేమో వెయిటింగ్ నా వల్ల కావట్లేదు. ఆ స్మెల్స్‌కి గుమాయించకూడదు ఆ చేపల పులుసు గానీ, ఫ్రై గానీ. సో, నా వల్ల కావట్లేదని ఎళ్లి తీసేసుకుంటే మా అమ్మమ్మేమో ఆగు అంతా అయిపోయినాక తిందువు గానీ, టేస్ట్ చూద్దు గానీ, ఉత్తిది తింటే ఎలాగా అని చెప్పింది. కానీ ఉత్తిది తింటుంటేనే బావుంది. ఇంకా టేస్ట్ యాడ్ అయితే మాత్రం ఆహా! అమోఘం అన్నట్టుగా ఉండిద్దండి ఇంకా. నాకు అన్నం వేసుకొని తింటుంటే చాలా చాలా బావుంది ఆ టేస్ట్ మాత్రం. ఇంతవరకైతే అమ్మమ్మ చేసిన పద్ధతిలో చేపల ఫ్రై అయితే ఎప్పుడు తినలేదండి. ఫస్ట్ టైమ్ తినబోతున్నా. సో, టేస్ట్ గూడా అలానే ఉంది. స్మెల్లే గుమాయించకూడదంటే ఇంక టేస్ట్ ఎలా అద్భుతంగా ఉండకుండా ఉంటుందండి చెప్పండి. సో, మీలో గూడా ఎవరైనా ఇంత బాగా టేస్టీగా చేసేవాళ్ళు ఉన్నారా అండి? నాకు కామెంట్ చేసి చెప్పండి ఒక మాట. నాతో షేర్ చేసుకోండి. సో, ఇంకా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని, ఉప్పు, కారం వేసుకొని, అల్లం చిన్నుల్లిపాయ వేసుకొని వాటిని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేసుకున్నాక ఒక 5 ఆర్ 6 మినిట్స్ దాకా ఫ్రై చేసుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత అవి మనకి రెడీగా ఉన్న ఫిష్ ఫ్రైస్ ఉన్నాయి గదా! సో, కొంచెం ఆ ఫిష్ ఫ్రైస్ ఆ బాండీలో వేసేసేసి ఆ ముక్కలకి మొత్తం అంటేటట్టుగా అంటే మా ముక్కలకి ఉప్పు, కారం ఆ మసాలా అంతా పట్టేటట్టుగా వేసుకోవాలండి.
సో, ఆ ముక్కలన్నీ పట్టేసినాక ఇంక నేను ఆగలేక నేనింక తినేసేసానండి. ఒక ముక్క తీసేసుకొని అమ్మమ్మకి చెప్పేసి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఫిష్ ఫ్రై మాత్రం చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. నేను మా అమ్మమ్మకి థ్యాంక్ యూ అమ్మమ్మ అని చెప్పాను చేసినందుకు. మీరనుకుంటారేమో ఊరు నుంచి వచ్చి మీరు చేసి పెట్టాలయితే వాళ్ళు మీ అమ్మమ్మ గారి చేత చేపిస్తున్నారంటే, మా అమ్మమ్మ గారే చేస్తా అన్నారు నా కోసం నేను అడిగానని. సో, అందుకని మా అమ్మమ్మ గారు చేశారు. ఈసారి మా అమ్మ స్టైల్ చూపిస్తానండి. ఈసారి ఎప్పుడైనా చేపలు తీసుకొచ్చినప్పుడు మా అమ్మ ఎలా వండిద్దో మా అమ్మ స్టైల్‌లో చూపిస్తాను నేను మీకు. అమ్మమ్మ స్టైల్ వంటకాలు ఈ 2. మా అమ్మ స్టైల్ వంటకాలు తర్వాత చూపిస్తాను నేను మీకు. సో, ఇంక ఇలా అవుతుండగా ఇంకా అన్నం తినే వేళ అయింది గదా! సో, అన్నం అన్ని కర్రీస్ అన్నీ పెట్టుకొని కూర్చొని కూర్చొనున్నాం. మా మమ్మీ ఒక్కొక్కళ్ళకి వడ్డిస్తుంది. ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ, పులుసు అండ్ ఏపుడు తెలుగులో చెప్పాలంటే. కానీ ఇప్పుడు తెలుగు కన్నా అందరూ ఇంగ్లీష్ పీస్ ఎక్కువైపోయిందండి. తెలుగులో మాట్లాడడమే మానేసేస్తున్నారు. తెలుగులో మాట్లాడితే వింతగా మాట్లాడినట్టు చూస్తున్నారు అసలకి. ఇంక మా అమ్మ వడ్డిచ్చేసి మా అమ్మమ్మకి ఇచ్చేసింది. ఇప్పుడు నాకు వడ్డిస్తుంది. నేనిక్కడ ఒక పని చేశానండి. మీరిక్కడ అదేంటి ప్లేట్‌లో తినకుండా బౌల్‌లో తింటున్నారు, గిన్నెలో తింటున్నారు అనుకుంటారు కదా! సో, నాకైతే గిన్నెలో తినడమే అలవాటు. అది ఏ కర్రీ అయినా సరే. ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ అయినా సరే నేను గిన్నెలోనే తింటాను. ప్లేట్‌లో తినను. నాకు ప్లేట్ అసలుకి అలవాటు ఉన్న తక్కువ. తిన్నట్టుగా ఉండదు ముందు ప్లేట్‌లో తింటే. గిన్నెలో తింటే సంతృప్తిగా తిన్నట్టుగా ఉండిద్ది. మనం తినే తిండి కూడా మనకు నచ్చినట్టుగా తినాలి గదా! ప్లేట్‌లోనే తినాలా, గిన్నెలోనే తినాలని రూల్ లేదు గదా! సో, నేను అలా పెట్టుకొని తిని ఇలా ఇస్తున్నా, ఒక పోజ్ ఇస్తున్నా. ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ చూడండి అని. ఇంక మా అమ్మ నాకు వడ్డిచ్చేసి నాకిచ్చేసింది. ఇప్పుడు మా అమ్మ గూడా వడ్డించుకుంటుందండి. సో, అందరం కలిసి అలా తింటున్నాము. సరదాగా మాట్లాడుకుంటూ ఉంటున్నాము. ఇంకా అమ్మమ్మకి మా అమ్మ అండ్ మా మావయ్య, మా అమ్మమ్మకి వీళ్ళిద్దరేనండి. మా తాతగారు లేరు. మా తాతగారు ఒక 7 ఏళ్ల క్రిందట స్వర్గస్థులయ్యారు. నేను మీకు మా అమ్మమ్మ గారి గురించి చాలా విషయాలు చెప్పాలండి. సో, మా అమ్మమ్మకి చాలా ధైర్యం ఎక్కువ. ఏ పనైనా సునాయాసంగా చేస్తారు. పొలం పనులు ఏమైనా సరే పొలం పనులన్నీ బాగా చేస్తారు. ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా ముందడుగేస్తారు కానీ వెనకడుగు ఎప్పటికి వేయరండి. సో, ఆమె ఇప్పటికి కూడా ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఈ వయసులో తన రెక్కల కష్టం మీద తనే బతికిద్దండి. తను పొలం పని చేసేదే కాకుండా ఒక నలుగురికి పనిదారి చూపిస్తారండి. సో, నాకైతే మా అమ్మమ్మని చూస్తే మా అమ్మమ్మనే చాలా ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలనిపించిద్దండి నాకైతే. ఆమె చేసే పనులైనా ఈ వయసులో ధైర్యానికి చెప్పుకోవాలండి ఫస్ట్ అయితే. సో, ఇంకా మిగతా విషయాలు నేను ఒక వీడియోలో చెప్తానండి మా అమ్మమ్మ గారి గురించి. సో, ఇక్కడ ఇంకా అందరం జోకులేసుకుంటూ తింటూ ఉన్నాం గదా! సో, నేను మధ్యలో ఏం చేశానంటే, నేనిక్కడ ఒక ప్రాంక్ చేశానండి. అంటే చేపలు తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి గదా! చేపల కర్రీ గాని, ఫ్రై తినేటప్పుడు. సో, నేను ముళ్ళు ఇరుక్కుందన్నట్టుగా ఒక ప్రాంక్ చేశానండి ఇక్కడ వీళ్ళతో. చేస్తే వీళ్ళేమో నిజంగానే ఇరుక్కుందేమోనని భయపడి మంచినీళ్ళు తాగు, అవి తాగు అని. సో, ఇంక ముళ్ళు ఇరుక్కుంటే ఉత్తి అన్నం ముద్ద అవి తినాలని చెబుతారు గదా! సో, ఇంకా అన్నం ముద్ద తిను అని, మంచినీళ్ళు తాగు అని చెప్తూ ఉంటే నాకేమో నవ్వొస్తుంది ఒక పక్కన. నవ్వొస్తున్నా నేను ఆపుకొని సరేలే అని తింటున్నానండి. అంటే ఉత్తి అన్నం ముద్ద మింగితే చేప ముక్క ముళ్ళు ఇరుక్కున్నా మనకది వెంటనే ఎళ్ళిపోయిద్దండి. సో, ఇంక నేను తర్వాత రివీల్ చేసేసా. అనవసరంగా భయపడతారులే అని. ఇది ఏం లేవు, నేను ప్రాంక్ చేశానని చెప్పానండి. ఇంక ప్రాంక్ చేసేసి నవ్వుతూ ఉండేసరికి ఏమైంది అని అడిగితే నేను ఇలా చెప్పా, ఇలా ఊరకనే చేశాను సరదాగా అని చెబితే వీటి దగ్గర సరదా చేస్తారా అని మా అమ్మ లైట్‌గా కోపం పడిందండి. కానీ తర్వాత నవ్వుకున్నారండి. మళ్ళీ అక్కడ జరిగిన దాన్ని గుర్తు చేసుకొని. సో, ఇంక ఇలాగా సరదా తింటూ ఉన్నాము. కానీ చేపలు తినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తినాలండి. అక్కడే మా అన్నయ్య కూడా ఉన్నాడండి. మా అన్నయ్యకి అర్థమయ్యి మా అన్నయ్య నవ్వుకుంటున్నాడు. సో, ఇంకా మా అన్నయ్యకి నేను చెప్పా, సైలెంట్‌గా ఉండు, చెప్పకు అని చెప్తే ఇంక మా అన్నయ్య కూడా సైలెంట్‌గా ఉండి చూస్తున్నాడు. ఏం తెలియనట్టుగా చేస్తున్నాడు మా అన్నయ్య కూడా. ఇంకా మా అమ్మ చాలా అయితే టెన్షన్ పడింది ముందు ముళ్ళు ఇరుక్కుంది అనంగాల్నే. సో, ఇంక చెప్పినాక లైట్‌గా కోప్పడింది. ఇంక నేను లైట్ తీసుకున్నాను. సో, ఇలా సరదా తింటా ఉన్నామండి. సో, ఈరోజుకి ఇదేనండి వీడియో. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండి. ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. దీంట్లో మేము చేసినవి కానీ
చేపల ఫ్రై, చేపల పులుసు కానీ చేపల కర్రీ. సో ఇలాగా ప్రాసెస్ జరిగింది. ఇంకా ఈ ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే మేము అంత బాగా వెళ్తాం కదా ఫ్రెండ్స్. కొంచెం మమ్మల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటానండి. బాయ్. దిస్ ఈజ్ ఫర్ టుడే.